దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభుని ఆరాధించే విధానము, ప్రభుతో సహవాసం చేసే విధానము పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ అంటాడు, ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆసక్తి వైరాగ్యం కలిగి తీవ్రత కలవారై ఉండాలి. అంటే ప్రభు మనసు ఎలాంటిదో పౌలు గారు చెప్తున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకంటే ప్రభు కార్యాల విషయాలు, ప్రభు ఆసక్తి ఎలాంటిది. దేవుని మందిరం ఒక రోజున దొంగల గుహగా మారినప్పుడు దేవుడు ఆ మందిరంలోనికి వెళ్ళి, యేసయ్య అక్కడ కట్టబడినటువంటి గాడిదలను అలాగే పావురాలను రూకలు మార్చే వారిని ఆ మందిరంలో నుంచి వెళ్ళగొట్టే విషయంలో ప్రభు చాలా ఆసక్తి చూపించాడు. ఆ ఆసక్తి మందిరమంతా పరిశుద్ధపరిచింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున దేవుని మందిరమని పిలువబడుతున్న మన జీవితంలో ఏ ఆసక్తి కలిగి ఉండాలి? ఈ మందిరాన్ని పాడు చేసే ఆలోచనలు ఏవైనా ఉంటే, ఈ మందిరంలో దేవుడు నివసించకుండా, దేవుని మహిమ లేకుండా ఏవైనా చెడు కార్యాలు ఉంటే వాటిని తొలగించుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మాంద్యులుగా ఉంటే పాడైపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. అంటే దేవుని కార్యాల విషయంలో అతడు మనస్సు ఒక అగ్ని వల్లే మండిందంట. పౌలు గారు అంటాడు, దేవుని కార్యాల విషయంలో ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి అని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మందిరం పాడు కాకుండా మనం ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, మండుతూ ఉండాలి. అప్పుడే దైవ కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. కనుక ఈ ఉదయకాలం మనల్ని కృంగదీసి, మనల్ని చెడు ఆలోచనల చేత మనల్ని పతనం చేయాలని చూసే దుష్టుని యొక్క కుయుక్తిని పసిగట్టి వాటి నుండి విడుదల పొంది ఈ దేవుని మందిరం లాగానే ఉంచి ప్రభు మహిమ పొందినట్లుగా మన జీవితాలను మార్చుకొని ఆయన మహిమగల రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక.